కాంతారా సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో మంచి హిట్ అందుకుంది. అనుకోకుండా వచ్చిన సినిమా అయినా సరే. అయితే 'కాంతారా 2' పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే సినిమా తీస్తున్న ఈ టైంలో దాంట్లోకి సంబంధించిన ముగ్గురు ఆర్టిస్టులను వాళ్ళు కోల్పోవడం అయితే జరిగింది. మరి సినిమా దేవుడికి సంబంధించి తీస్తున్నారు కాబట్టి దాంట్లో ఏమన్నా తప్పులున్నాయా ఏంటా అని చాలామంది ఆడియన్స్ అనుకుంటూ ఉన్నారు. అయితే 'కాంతారా 2' మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే 'కాంతారా 1' అసల నార్మల్‌గా వచ్చి మంచి పాన్ ఇండియా సినిమాగా పేరు తెచ్చుకుంది. అలాగే హీరోకి గూడా మంచి పేరొచ్చింది ఆ సినిమాతో. ఇప్పుడు పార్ట్ 2 రాబోతుంది. పార్ట్ 2 కోసం వాళ్ళు దగ్గర దగ్గర 2 సంవత్సరాలు టైం తీసుకొని రిలీజ్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఇలా వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా జరగటం, మరి మూవీ టీమ్ ఏమనుకుంటుందో అఫీషియల్‌గా అయితే ఏమీ రిలీజ్ చేయలేదు కాబట్టి, మామూలుగా జనం మామూలుగా బయట ఏమనుకుంటున్నారంటే దేవుడి గురించి తీస్తున్నారు కాబట్టి ఏమన్నా చిన్న చిన్న తప్పులేమన్నా జరిగాయేమో, వాటిని సరిజేసుకుంటే బాగుండిద్ది అని అనుకుంటున్నారు. దీనిపైన మీరేమనుకుంటున్నారో కింద క్లారిటీగా కామెంట్ అనేది చేయండి. అయితే రిషబ్ శెట్టి గారు తెలుగులో రిలీజ్ అయిన మొదటి సినిమా 'కాంతార'. అయితే ఇప్పుడు తెలుగులో 'కాంతార 2' కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే కన్నడలో గూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ చాలా సినిమాలు రిలీజ్ చేశారు గానీ, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో మొదటి సినిమా హీరో గారు రిలీజ్ చేయడానికి దగ్గరగా ఉన్నారు. మరి ఇలాంటి టైంలో ఇలా జరుగుతుంది. చూద్దాం మరి సినిమా ఎలా ఉంటుంది అని. సినిమా మాత్రం ఫస్ట్ లుక్ ఇయన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ట్రైలర్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. అలాగే సినిమాలో ఇలా జరగటం మరి ఇది ప్రస్తుతానికి ఈ సినిమాకే ఇలా జరుగుతుంది. వరుసగా ఎమ్మటెమ్మటనే ముగ్గురు ఆర్టిస్టులకి ఇలా జరగటం.